అకాల వర్షం కారణంగా ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని లక్షెట్టిపేటలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. నిన్న కురిసిన భారీ వర్షానికి 4 రైతులు మృతి చెందడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. మృతి చెందిన కుటుంబాలకు భారీ ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలన్నారు. పంట నష్టపరిహారం కూడా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు కుటుంబాలకు 50 లక్షలు వెంటనే పోరాడదాం 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 రైతు కుటుంబాలకు న్యాయం జరగాలి పోరాడదాం పోరాడదాం రైతు కుటుంబానికి వెంటనే కలెక్టర్ రావాలి కలెక్టర్ రావాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కలెక్టర్ రైతు వరిధాన్యం కోతలు చేపట్టి నెల రోజులు గడుస్తుంది. కళ్ళాలలో వడ్లు చేదైతుందో నెల రోజులు గడుస్తుంది. ఇంతవరకు ఏ జిల్లాలో కూడా 5% తూకం కాలేదు. ఏ జిల్లాలో కూడా 5% ప్రొక్యూర్మెంట్ కాలేదు. నీ మంచిర్యాల జిల్లా కానీ, జగిత్యాల జిల్లా కానీ ఏ జిల్లాలో కూడా 5% ప్రొక్యూర్మెంట్ కాలేదు. ఇదంతా ఒక కుట్రపూరితంగా ధాన్యం తీగల జాప్యం చేస్తే రైతు విధి లేక దిక్కు లేక మిల్లర్ల దగ్గర పడిగాపులు కాసి అమ్ముకుంటే ఏదైతుందో ఆడ క్వింటల్కి 500 రూపాయలు నష్టపోతాడు. రైస్ మిల్లర్లతో సర్కార్కి ఏదైతే కుమ్ముకు కాబట్టి లావాదేవీలు కాబట్టి ఏదైతుందో రైతుకు క్వింటల్కి 500 రూపాయలు అన్యాయం చేయాలి. ఇలా జాప్యం చేయడంతో పరిస్థితి ఏమైపోయింది? 10 రోజులైనా పాపం తూకం వేసి జోకి 10 రోజులు అవుతుంది. అదనంగా 3 కిలోలు పెట్టి పక్కన పెట్టు. తూకం వేసి 10 రోజులు అయితే జోకినాక 24 గంటల్లో తరలింపు చేయాలి. తరలింపు చేయకపోతే పాపం తన్ని కొడుకు 2 కావాలి అంటే రాత్రి గోడ కూలి 2 చచ్చిపోయినాయి. పాపం ఆ అమ్మ తల్లి పెనుడి వేండు, అమ్మ తల్లి కన్న కొడుకు ఇవ్వాలి. రేపు సాస్తాడు అనుకున్నా ఆ కన్న కొడుకు కానిస్టేబుల్